ఎప్పుడైనా సరే బీట్రూట్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేయండి. ఇది కూడా సింపుల్ వేలోనే అయిపోతుందండి. అలాగే మీరు ఎలా చేస్తారో చెప్పడం మర్చిపోవద్దు. నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కలుపుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వాటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో వాటిని అలా కలిపేసుకొని అవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోనే ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదండి, అది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా కలిపేసుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలాగా. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయండి. తర్వాత దాంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బీట్రూట్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. అలా కలుపుకున్న దాంట్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని పైన అలా చల్లించుకోవాలి అంతే. అలా వాటర్ చల్లించుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్ అలా. తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఫైన్గా ఉడికిపోయింది. తర్వాత దాంట్లోనే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా ధనియాల పొడి యాడ్ చేసుకొని, అంటే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి, బాగుంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. అలా ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే సరిపోతుందండి. అది కాస్త ఫ్రై అవ్వాలి, అందుకోసమని. తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. అలా ఉడికిన తర్వాత కిందకి దింపేసుకొని దాంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి అంతే. చూసారు కదండి, వేడివేడిగా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.